హలో. ఇప్పటి వరకు నేను లోయర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్, అప్పర్ పేలియోలిథిక్ వరకు చెప్పాను. ఈ ఏజ్లో ఏంటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీసోలిథిక్ ఏజ్. ఈ ఏజ్లో హ్యూమన్ అనేవాడు తన యూస్ చేసే టూల్ యొక్క సైజు ఏజ్కి వచ్చేటప్పటికి చాలా తగ్గిపోయింది. అంటే స్మాల్ టూల్స్ని యూస్ చేస్తున్నాడు ఈ ఏజ్లో. అందుకని ఏజ్ని ఏమన్నారంటే మైక్రోలిథిక్ ఏజ్ అని కూడా అన్నారనమాట. ఇంకా ఏంటి, ఈ ఏజ్లో వచ్చిన కొంచెం డెవలప్మెంట్స్ ఏంటి అంటే, కొంచెం రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది, కుకింగ్ స్టార్ట్ చేశాడు. అంటే అసలు లోవర్ పేలియోలిథిక్లో ఎలా ఉండేవాడు, పేలియోలిథిక్ ఏజ్లో మ్యాన్ ఏది దొరికితే అది తినేసేవాడు, దాని ఉండదు పాడు లేదు. ఓకే, కానీ ఇక్కడి నుంచి ఎలా ఉంది, కుకింగ్ స్టార్ట్ చేశాడు, అంటే ఫైర్ ఇన్వెంట్ చేశాడు అనమాట. ఓకే, ఇంకా ఏంటి, గీకుడు రాళ్ళు అని ఉండే అనమాట. అవి దాన్ని ఏం చేసేవాడు, ఆ రాళ్ళని ఒక బోన్కి కానీ ఒక కర్రకు కానీ కట్టి వాటిని ఒక టూల్గా యూస్ చేసేవాడు. అర్థమైందా? అట్లానే ఏంటి అంటే, అసలు ఫైర్ అనేది అసలు ఫస్ట్ టైం ఎక్కడ కనుక్కున్నారు అంటే, వరల్డ్ మొత్తంలో ఫైర్ ఎక్కడ ఇన్వెంట్ చేసేవారంటే సౌత్ ఆఫ్రికాలో ఫైర్ అనేది ఇన్వెంట్ చేశారనమాట. నియర్ తుర్కానా లేక్ అని ఒక లేక్ ఉండిద్ది. ఈ లేక్ దగ్గర ఫైర్ ఇన్వెన్షన్ అనేది జరిగింది. ఓకే, మన ఏపీలో వచ్చేటప్పటికి ఫైర్ ఎక్కడ ఇన్వెంట్ అయింది అంటే, కర్నూలు డిస్ట్రిక్ట్లో పాతపాడు, బస్తిపాడు అనే ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాలో మనకి ఏపీది ఇంపార్టెంట్. ఓకే, ఇందులో పాతపాడు, బస్తిపాడు, ఇది ఎక్కడ అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో. ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఈ పాతపాడు, బస్తిపాడు అనే ఏరియాలో ఫస్ట్ టైం ఫైర్ ఇన్వెన్షన్ అనేది జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఏజ్లో ఈ స్టోన్స్ అనేవి ఎలా ఉండేవి అంటే స్టోన్స్ టైప్స్ ఉండే అనమాట. రెక్టాంగిల్ షేప్లో, అట్లానే త్రిభుజాకారంలో, సర్కిల్ టైప్లో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఉండేవి ఈ మీసోలిథిక్ ఏజ్లో. అలానే ఇది ఎక్కువ ఈ బొమ్మ, జింక అనే బొమ్మ ఎక్కువ కనిపించేది అనమాట. ఎక్కడ అంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో పులిచెర్ల అనే ఏరియాలో. రికార్డ్ అవుతుందా ఇది? ఓకే. పులిచెర్ల అనే ఏరియాలో, కర్నూలు డిస్ట్రిక్ట్లోని పులిచెర్ల అనే ఏరియాలో జింక అనే బొమ్మ ఎక్కువగా కనిపించింది అనమాట. ఈ ఏజ్లో నక్క, కుందేలు, జింక, తాబేలు ఎక్కువగా పెయింటింగ్స్లో కనిపించేది. మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా మనకి ర్యాబిట్ టార్టాయిజ్ స్టోరీ ఉండిద్దా, అందులో ర్యాబిట్ టార్టాయిజ్, ఇంకా జింక, నక్క, మనం స్టోరీస్ చూస్తాం కదా, జింక, నక్క. సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇంకా సో జింక, తాబేలు, నక్క, కుందేలు ఇవి ఎక్కువగా చిత్రాల్లో కనిపించాయి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటున్నానంటే, ఈ 4 కాకుండా వేరే పేరు ఏదో ఇచ్చాడు అనుకోండి, మీరు దాన్ని ఎలిమినేట్ చేయాలి కదా. అందుకే ఇవి ఎక్కువగా చిత్రీకరించారు అని అంటే, మిగతాయి తక్కువగా చిత్రీకరించారని కదా. క్వశ్చన్ ఎలా అయినా వస్తుంది. ఇప్పుడు వాడు స్టేట్మెంట్ అడుగుతాడు, అందులో వేరే నేమ్స్ ఏదో ఇస్తాడు, 1 హార్న్ రైనోసర్ అంటాడు. అరే భయ్, ఆ టైంలో రైనోసర్ గురించి ఎక్కువగా ఎక్కడ మాట్లాడలేదు అని మీకు తెలియాలి అంటే ఇది తెలియాలి కదా. సో అందుకని గుర్తుంచుకోవాలి మీరు. క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఎలా అయినా చేస్తారు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం మీసోలిథిక్ ఏజ్లో ఏం నేర్చుకున్నాం, మైక్రోలిథ్స్ అన్నాము, ఫైర్ ఇన్వెంట్ చేశారు అన్నాము, ఏపీలో వచ్చేటప్పటికి పాతపాడు, బస్తపాడు అని చెప్పాము, స్టోన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఉంటున్నాయి అని చెప్పాము. ఈ మీసోలిథిక్ ఏజ్లోనే వామ్ ఏజ్ స్టార్ట్ అయింది. మీకు చెప్పాను నేను ఏమని, జోయిక్, అజోయిక్, టెరిటరీ, క్వాటర్నరీ మళ్ళీ 2 టైప్స్ చేసాము, ప్లిస్టోసీన్, హోలోసీన్ అన్నాము. సో వామ్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ మీసోలిథిక్ ఏజ్లో స్టార్ట్ అయింది. ప్లిస్టోసీన్ అంటే ఐస్ ఏజ్ అని చెప్పాను, హోలోసీన్ అంటే వామ్ ఏజ్ అని చెప్పాను. సో ఈ హోలోసీన్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మీసోలిథిక్ ఏజ్లో స్టార్ట్ అయింది. ఓకేనా?
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటి అంటే నియోలిథిక్ ఏజ్. ఓకే, యాక్చువల్గా ఇంకా మీరు మీసోలిథిక్ ఏజ్లో గుర్తుపెట్టుకోవాలి అంటే ఉన్నాయి. ఏంటయ్యి, గిద్దలూరు ఎక్కడ, నేను ఆల్రెడీ చదివాము, గుర్తుందా? దీంతోపాటు ప్రకాశం డిస్టిక్లోన ఎర్రగొండపాలెంతో పాటు గిద్దలూరు కూడా ఉంది. ఆ గిద్దలూరు అను నాగార్జున సాగర్ ఏరియాస్లో మనకి మీసోలిథిక్ టైంలో అంటే స్టోన్ టూల్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అక్కడ మనకి మీసోలిథిక్ స్టోన్ టూల్స్ దొరికాయి అనేసి, ఇలాగా అంత అవసరం లేదు అని నా ఇంటెన్షన్. సో నేను అంత డీప్గా చెప్పట్లేదు, మనకి కావాల్సిన పాయింట్స్ ఫైర్ ఎక్కడ ఇన్వెంట్ చేశారో అని చెప్పాను నేను. అట్లానే ఈ ఏజ్లో రిలేషన్షిప్స్ అనేవి స్టార్ట్ అయినాయి, అంటే హ్యూమన్స్ మధ్యలో కుకింగ్ స్టార్ట్ అయింది అని చెప్పాను. అలానే ఎక్కువగా కనిపించిన యానిమల్ ఏంటి అంటే జింక అని, నక్క, కుందేలు ఇలా అని చెప్పాను. అలానే ఎక్కువగా ఇంకా పెయింటింగ్లో కూడా, ఈ మీసోలిథిక్ ఏజ్లో పెయింటింగ్లో కూడా రెడ్ కలర్ ఎక్కువగా కనిపించేది అంట. పెయింటింగ్స్లో రెడ్ కలర్ పెయింటింగ్స్ ఎక్కువ కనిపించాయి. ఓకేనా? సో అసలు ఈ పెయింటింగ్ అనే మాట నేను ఇప్పుడు ఏపీలో ఈ చిత్రలేఖనాలు ఉన్నాయి కదా, ఈ స్టోన్ పెయింటింగ్స్ అనేవి ఏపీ గురించి మాట్లాడితే, అంటే ఏపీ హిస్టరీ గురించి మాట్లాడితే, నాట్ అబౌట్ ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ గురించి మాట్లాడితే ఈ స్టోన్ పెయింటింగ్ అనేది ఈ మీసోలిథిక్ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఇంపార్టెంట్ పాయింటా, రిమెంబర్ దిస్. నేను ఇది ఇందాక చెప్పలేదు. ఈ స్టోన్ పెయింటింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే మీసోలిథిక్ ఏజ్లో. సో ఏంటిది, ఏపీ రిలేటెడ్. ఐఎమ్ రిమైండింగ్ ఇట్ అగైన్, ఏపీ గురించి ఐఎమ్ టెల్లింగ్. సో మీసోలిథిక్ ఏజ్లో ఏమేమి చెప్పాలి అంటే మైక్రోలిథ్స్ ఉన్నాయి, ఫైర్ స్టార్ట్ అయింది ఏపీలో, పాతపాడు, బస్తిపాడు ఫైర్ ఇన్వెంట్ చేసిన ఏరియా. టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఏం యూస్ చేసాము, అదే ఈ త్రిభుజం, సర్కిల్ ఇవి ఉన్నాయి కదా, ఇది. అట్లనే పులిచెర్ల అనే ఏరియాలో జింక బొమ్మ ఎక్కువగా పెయింటింగ్లో కనిపించింది. ఇంకా అదర్ యానిమల్స్ మోస్ట్లీ అపియర్ ఇన్ పెయింటింగ్స్ అనేవి ర్యాబిట్, టార్టాయిస్, జింక, ఫాక్స్ ఇవి. ఓకే, అలానే పెయింటింగ్ అనేది ఏపీలో ఈ మీసోలిథిక్ ఏజ్ నుండి స్టార్ట్ అయింది, స్టోన్ పెయింటింగ్ అనేసి. ఓకేనా? ఈ వామ్ ఏజ్ కూడా మీసోలిథిక్ ఏజ్లోనే స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి నౌ నియోలిథిక్ ఏజ్. ఓకే, ఈ నియోలిథిక్ ఏజ్లో మనం చాలా చూస్తాం. అంటే మనిషి చాలా అసలు యాక్చువల్గా ఇది ఒక టైప్ ఆఫ్ రివల్యూషన్ అని చెప్తారు. ఎవరు చెప్తారు అంటే రాబర్ట్ బ్రూస్ఫ్రూట్ కాదు, అతని పేరు ఏంటి అంటే గార్డెన్ చైల్డ్. ఈ గార్డెన్ చైల్డ్ అనే అతను ఏమంటాడు అంటే ఇది ఒక నాగరికత విప్లవం అంటారు. అంటే